హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి అభ్యర్థులకి యూస్ఫుల్గా ఉండేటువంటిదండి. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఫ్రెండ్స్. మీకు ఎక్కడా పనిచేసినటువంటి అనుభవం అవసరం లేదు, ఇతరత్ర సర్టిఫికేట్ కూడా ఏం అవసరం లేదు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి రెగ్యులర్ పోస్టుల తాలూకా నోటిఫికేషన్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టింగ్ విషయానికి వచ్చినా సరే, అభ్యర్థులు మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రాంతానికి మీ యొక్క అప్లికేషన్ పంపితే సరిపోతుందండి. సో చాలా రకాల ప్లస్ పాయింట్స్ అనేవి యొక్క నోటిఫికేషన్లో ఉన్నాయి. సో అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను. మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి దాదాపుగా 10 నుంచి 15 రకాల పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే కనుక భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి పోస్టులు అండి. కేవలం 10వ తరగతి విద్యార్థితోనే మనకి దాదాపుగా 7-8 రకాల పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇక మిగిలినటువంటి కూడా మనకి మ్యాక్సిమం ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ స్థాయిగా అయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగలేదు. వరుసగా చూద్దాం ఏమేంటి అనేది. మొదటగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి పోస్ట్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి సంఖ్య వచ్చేసరికి ఎంత అనేటువంటి వివరాలు అనేవి కిందనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ గురించి అయితే చెప్తాను. సో ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డిజైరబుల్ అనేది కేవలం ప్రాధాన్యత అయితే ఇవ్వటానికే. సో అభ్యర్థులకి ఇదైతే మ్యాండేటరీ కాదు. మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే కేవలం 10వ తరగతి సర్టిఫికేట్తో ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ అన్నిటికి కూడా మనకి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అన్ని పోస్టులు కూడా అదే మనకి ఏజ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ హెచ్టిఎస్ వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అలాగే మెస్ స్టాఫ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ వచ్చేసరికి మనకి ఇక్కడ 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి టైపింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక క్లర్క్ హిందీ టైపిస్ట్ అయితే కనుక మనకి ఇక్కడ 10+2 మనకి లేదా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా మీకు హిందీలో టైపింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంటే ఈ యొక్క క్లర్క్ హిందీ టైపిస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసరికి మనకి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి డిక్టేషన్లో కొంత నాలెడ్జ్ అయితే అయితే అడుగుతున్నారు స్టెనోగ్రఫీ కాబట్టి. ఇక స్టోర్ సూపరింటెండెంట్ అయితే కనుక మీరు డిగ్రీ పాస్ అయినటువంటి స్థాయి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకైతే కనుక మ్యాండేటరీ అయితే కాదు, జస్ట్ ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క స్టోర్ సూపరింటెండెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక స్టోర్ కీపర్కి వచ్చేసరికి మనకి 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కనుక అవసరం లేదు. ఇక లాండ్రీ మెన్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఆయా వార్డు సహాయకు వచ్చేసరికి కూడా మనకి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి వీటికైతే కనుక ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులకి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటివండి. కార్పెంటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 10వ తరగతి అలాగే ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఈ యొక్క కార్పెంటర్ ట్రేడ్. అలాగే పెయింటర్ కూడా మనకి 10వ తరగతితో పాటుగా ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వల్కనైజర్ కూడా మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికైతే ఐటీఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ తెలిసిందిగా ఫ్రెండ్స్. డ్రైవర్ అనేటువంటి పోస్ట్కి మనకి కామన్గా ఉండేటువంటిది 10వ తరగతితో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. దాంతో పాటుగా మనకి కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ యొక్క డ్రైవింగ్లో. అలాగే మోటార్ మెకానిజంలో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే వెహికల్ కనుక ఆగిపోతే చిన్న రిపేర్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక కుక్ వచ్చేసరికి మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫైర్మెన్ పోస్ట్ అయితే కనుక వదిలేసేయండి. ఎందుకంటే మనకి ఫైరింగ్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి చాలా రకాలైతే కనుక ఇందులో అడగటం జరిగింది. సో ఈ యొక్క ఫైర్మెన్
పోస్ట్ గురించి అయితే నేనేమి చెప్పట్లేదు. బట్ మిగిలినటువంటి పోస్టులు కూడా మనకి కేవలం 10వ తరగతి విద్యార్థితో ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి, మనకి ఎంత శాలరీ ఇస్తారు, ఏ ప్లేస్లో ఖాళీ ఉన్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఫ్రెండ్స్, మీకు నచ్చినటువంటి ప్లేస్కి మీరైతే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చని. సో ఇక్కడ మీకు ఎక్కడైతే మీరు అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్లు అయితే కనుక మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వేషన్ వైజ్గా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సపోజ్ ఒకటైతే నేను చెప్తాను చూడండి. ఇక్కడ మెస్ స్టాఫ్ అనేటువంటి పోస్టు ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు ఇవ్వడం జరిగింది. మీకు పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 1 శాలరీ ఇస్తారు, అంటే 18,000 ప్లస్ మీకు కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అన్ని అలవెన్సెస్ కూడా ఇస్తారండి. సో ఈ పోస్ట్ వచ్చేసరికి అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ మీ యొక్క అప్లికేషన్ పంపించవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ADJTA ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రతానాడా, జోధ్పూర్, రాజస్థాన్ 342011 అనేటువంటి అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అయితే కనుక నింపి పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల యొక్క పోస్టులు అనేవి మనకు ఖాళీగా ఉన్నాయి. సో ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కనుక జామ్నగర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 30 దాకా మనకి ఇక్కడ వేకెన్సీస్ దాకా కూడా ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి ఈ పోస్టులను కూడా ఇవ్వటం జరిగింది. సో అభ్యర్థులు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మనం దేనికి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి అవగాహన కోసం ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ PDF అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించినటువంటి PDF లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్డ్గా యొక్క పోస్టులు కనుక చూసుకొని మీకు కావాల్సినటువంటి ఎయిర్ స్టేషన్కి మీ యొక్క అప్లికేషన్ అయితే నింపి పంపొచ్చు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది నమూనా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్తో పాటుగా 4-5 పేజీల్లో అయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. దీన్ని మీరు ఏదన్నా జెరాక్స్ సెంటర్లో కూర్చొని పూర్తిగా ఒక పేపర్ మీద A4 పేపర్ మీద టైప్ చేసుకోండి. ఆ టైప్ చేయించుకున్నటువంటి ప్రింట్అవుట్ తీసుకొని పూర్తిగా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అని కూడా మీరు ఎవరితో అటెస్ట్ చేయించాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మీరే అటెస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే మీ సంతకం అనేది మీ యొక్క అప్లికేషన్ జిరాక్సెస్ మీద అయితే కనుక ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ మీద కనుక అంటించి వాళ్ళకైతే పంపితే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ప్రతి క్యాండిడేట్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు ఏ అడ్రస్కి పంపించాలనేటువంటి విషయాలు అయితే కనుక అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి పక్కన ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్, అడ్రస్ మీరు ఎక్కడైతే పంపించాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కవర్ మీద రాసేసి వాళ్ళకి పంపితే సరిపోతుంది. సో పంపించేటప్పుడు మాత్రం మీ యొక్క కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాయండి. అలాగే కేటగిరీ కూడా ఏ కేటగిరీ పోస్ట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయండి. దాంతో పాటుగా ఒక 10 రూపాయలు స్టాంప్ అతికిచ్చినటువంటి సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ అనేది కూడా ఆ యొక్క కవర్లో పెట్టేసేసి వాళ్ళకైతే పంపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ చేయాలి అని అంటే ఫర్దర్గా వాళ్ళు ఏమి రాయరు, జస్ట్ ఆ కవర్లో మీ యొక్క అడ్మిట్ కార్డ్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా ఆ కవర్లో పెట్టేసేసి డైరెక్ట్ పోస్ట్ చేసేస్తారు. సో ఆ 10 రూపాయలు స్టాంప్ అతికిచ్చినటువంటి కవర్ కూడా అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇందా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మాక్సిమం అన్ని పోస్టులకు కూడా మనకు 18-20 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 సంవత్సరాల దాకా, SC/ST క్యాండిడేట్స్కి అయితే కనుక 5 సంవత్సరాల దాకా అదనంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా మనకి చాలా రకాల కేటగిరీ అభ్యర్థులకు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే వీడియో కానివ్వండి, లేకపోతే కనుక భర్త నుంచి విడిపోయినటువంటి మహిళలకు అయితే కనుక దాదాపుగా 35 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇది ఇచ్చారు. సో చాలా మంది మహిళా అభ్యర్థులు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అనగానే లేడీస్ అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి సపరేట్గా వాళ్ళు కొంతమందికి ఎక్కువ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్కి ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి మళ్ళీ మీరు కమెంట్స్లో అయితే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ముందుగా అభ్యర్థులకైతే కనుక ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలని కూడా రాబోయేటువంటి రోజుల్లో అభ్యర్థులకి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేకపోతే మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్
రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, కంటెంట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఏ విద్యార్థితో కనుక పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ చూడండి, ద రిటర్న్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీరు 10వ తరగతి విద్యార్థి పోస్ట్కి అప్లై చేస్తే కనుక మీకు క్వశ్చన్స్ అని కూడా 10వ తరగతి స్థాయిలో అయితే ఉంటాయి. సో నిజంగా చాలా మంచి విషయం. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే కనుక అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళని మళ్ళీ మెరిట్ బేసిస్లో ఒక చిన్న స్కిల్ టెస్ట్ కానీ లేకపోతే పర్సనల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవటం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు పోస్ట్ను పట్టుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు కనుక స్టెనోగ్రఫీ పోస్ట్కి అప్లై చేశారనుకోండి, మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ కంప్యూటర్ మీద పెట్టడం జరుగుతుంది అనమాట. జస్ట్ అవి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. మనకి యొక్క రిటర్న్ టెస్ట్లోనే మ్యాక్సిమం ఎంత స్కోర్ వస్తే దాన్ని బట్టే మనకి యొక్క పోస్టింగ్ రావడమా రాకూడదా అనేటువంటి విషయం అయితే కనుక కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 10వ తరగతి పాస్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమ విజేతే.